నా ట్రాలీ పాపం అమ్మాయి పట్టుకొని వస్తుంది. నేను బ్లాగ్ తీస్తున్నాను కాబట్టి. ఇక్కడ బుల్లెట్ ట్రైన్ చూడండి ఎలా అయితే ఉందో. దీని పేరు అఫ్రోసియాబ్, ఏషియా చీపెస్ట్ బుల్లెట్ ట్రైన్. దిస్ అఫ్రోసియాబ్ బుల్లెట్ ట్రైన్ ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్. దీని ఫేస్ అయితే ఎంత ముందుకు వచ్చిందో చాలా కాస్ట్లీ. ప్రెసెంట్ ట్రైన్ స్పీడ్ వచ్చి ఇక్కడ లైటింగ్ కనిపిస్తుందా, 165 కిలోమీటర్స్ పర్ అవర్. 165 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే ట్రావెల్ చేస్తున్నాం మనం. ఇంకా ఇది స్పీడ్ పెరుగుతుంది. ఇది బుల్లెట్ ట్రైన్ కాబట్టి స్పీడ్ కాదు. కానీ సమర్కంద్, బుఖారా సైడ్ వస్తే మీకు మొత్తం విలేజ్ వైబ్స్ వస్తాయి. ఓల్డ్ ఉజ్బెక్ మీరు చూడొచ్చు. ఇల్లు చూసారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూఆర్ వాచింగ్ నౌ ట్రావెల్ విత్ ఆంధ్రవాలా. ప్రజెంట్ నేను సమర్కంద్ నుండి బయలుదేరుతున్నాను. అది కానీ నిజంగా చెప్తున్నా, ఎలాంటి ట్రైన్ అంటే ఉజ్బెకిస్తాన్ బుల్లెట్ ట్రైన్ ఇప్పుడైతే మనం ట్రావెల్ చేస్తున్నాం. ఇది వచ్చి సమర్కంద్ స్టేషన్. ఇది చూడండి ఎలా ఉందో. దీన్ని ఏమంటారంటే వోగ్జాల్. వోగ్జాల్ అంటే రైల్వే స్టేషన్. ఇది సమర్కంద్ వోగ్జాల్. ఈమె గుర్తుందా? నిన్న మనల్ని తిప్పింది మొత్తం సమర్కంద్. ఈరోజు మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చింది. షీ బికమ్ ఏ గుడ్ ఫ్రెండ్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీకు ట్రైన్ లోపల తీసుకెళ్ళి చూపిస్తా ఎట్టుంటుందో. ఇది మాత్రం ఏషియాస్ చీపెస్ట్ ట్రైన్ అంటున్నారు, సెంట్రల్ ఏషియాది. అండ్ చూద్దాం ఎలా ఉంటుంది దాని లోపల. నిన్నే టికెట్ బుక్ చేసా. మన టికెట్ ప్రైస్ అండ్ ట్రైన్ ఎలా ఉంటుంది మొత్తం ఈ వీడియోలో బ్లాగ్లో మాట్లాడదాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే మనం ఇక్కడ లోపల ఎంటర్ అవ్వగానే చెక్-ఇన్ చేపియాలి. చెక్-ఇన్ చేపించి లైక్ మన బ్యాగ్స్ని సెక్యూరిటీ చెక్ చేపించి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ట్రైన్ చూపిస్తా. లైక్ చూడండి ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇది సమర్కంద్ రైల్వే స్టేషన్, లైక్ వోగ్జాల్. నా ట్రాలీ పాపం అమ్మాయి పట్టుకొని వస్తుంది. నేను బ్లాగ్ తీస్తున్నాను కాబట్టి తను తీసుకొస్తుంది. ఇప్పుడు మనమైతే బయట స్టేషన్ దగ్గరే మన ట్రైన్ అనేది నిలబడి ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. 10:49కి అయితే మన బోర్డింగ్ స్టార్ట్ అవుద్ది. 10:59 లివింగ్ టైం. టికెట్ ఇక్కడ బుల్లెట్ ట్రైన్ చూడండి ఎలా అయితే ఉందో. దీని పేరు అఫ్రోసియాబ్, ఏషియా చీపెస్ట్ బుల్లెట్ ట్రైన్. ఇదే మన ట్రైన్. ఇప్పుడు వచ్చి ఉండేదే మన ట్రైన్. లైక్ ఇలాంటి టికెట్ దొరుకుతుంది ఇక్కడ. అండ్ ట్రైన్ రాగానే ఇలాగ వీళ్ళు దిగుతారు. అందరిని ఎక్కించుకొని ఫస్ట్ నేను ట్రైన్లో కూర్చున్న తర్వాత నేను మొత్తం మీకు చూపిస్తా. ట్రైన్ లోపల ఎలా ఉందో, బయట ఎలా ఉందో మొత్తం బయటికి వచ్చి ఒకసారి దాని అవుట్లుక్ కానీ చూపిస్తా మీకు. అండ్ చూడండి, అంత పెద్ద ట్రైన్ కాదు, చిన్నదే. బట్ ఇట్స్ ఎ బుల్లెట్ ట్రైన్ ఇన్ ఉజ్బెకిస్తాన్. బుల్లెట్ ట్రైన్ 6:27:28. This one. This side, left side? Left side. Okay, yes. Thank you. Assalamu alaikum. చూడండి దీని ఎంట్రన్స్ ఎలా అయితే ఉందో. ఇదే ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది. ప్రజెంట్ అయితే ఉజ్బెకిస్తాన్లో బుల్లెట్ ట్రైన్లో అయితే నేను ట్రావెల్ చేస్తున్నా. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ ట్రైన్ పేరు వచ్చి అఫ్రోసియాబ్. ఇప్పుడైతే నేను సమర్కంద్ టు బుఖారాకి ట్రావెల్ అవుతున్నా. చూడండి ట్రైన్ అయితే ఎలా ఉందో. ఈ ట్రైన్ మనకి 1 hour 42 minutesలో మొత్తం ఈ ట్రావెల్ని కవర్ చేస్తుంది సమర్కంద్ నుండి బుఖారాకి. అయితే ట్రైన్ షేప్ చూపిస్తా ఒకసారి మీకు చూడండి. ఇలా అయితే ప్రతి వాళ్ళు బయట నిలబడతారు. బికాజ్ ఆఫ్ వీళ్ళు టికెట్ చెక్ చేసి లోపల పంపిస్తారు దానికోసం. అండ్ ట్రైన్ ఈజ్ లైక్ అఫ్రోసియాబ్. ఇతను 2 minutesలో అయితే లీవ్ చేస్తుంది అన్నాడు. ఐ హ్యావ్ ఓన్లీ ఫర్ 2 minutes. మనం 2 minutesలో బయట అయితే వ్లాగ్ తీసుకొని వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ నుండి దీని ఇంజిన్ అయితే ఎంత పెద్దగా ఉందో. బట్ సో క్యూట్. లైక్ యూ కెన్ సీ లైక్ హియర్. ఇక్కడ నుండి అయితే చూడండి దీని ముఖం అయితే ఎంత ముందుకు వచ్చిందో. నిజంగా చెప్తున్నా. దిస్ అఫ్రోసియాబ్ బుల్లెట్ ట్రైన్ ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్.
దీని దీని సిరీస్ దీని ఫేస్ అయితే ఎంత ముందుకు వచ్చిందో. ఐ థింక్ ఈ ట్రైన్ వచ్చి మనకి ఒక 4 minutesలో అయితే లీవ్ చేస్తే స్టేషన్. అప్పుడు దాకా మనం లోపల వెళ్ళిపోదాం. మన కార్ నెంబర్ వచ్చి 07. లోపలికి వెళ్ళిన తర్వాత మనం దీంట్లో ఎకానమీ అండ్ బిజినెస్ క్లాస్ కానీ ఉంటుంది. ఎకానమీ చాలా చీప్గా పడిపోద్ది, బిజినెస్ క్లాస్ అంటే డబుల్ అయిపోద్ది. చాలు సేమ్ డిస్టెన్స్ సేమ్ టైమింగ్లో ఇది కవర్ చేస్తుంది. కాబట్టి ఈ ట్రైన్ అయితే నిజంగా చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా ఇచ్చిన టైంలో 10:59కి ఎగ్జాక్ట్గా స్టేషన్ నుండి స్టార్ట్ అయింది. వాట్ ఏ టైం మెయింటెనెన్స్ వీళ్ళది. అండ్ చూడండి బయట వ్యూస్ అయితే ప్రజెంట్ స్టేషన్ నుండి ఇలా వస్తున్నాయి. పోయే కొద్దీ నేను మీకు చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ అవర్ టికెట్. ట్రైన్ సీటింగ్ అయితే చూడండి బాగుంది. లైక్ ఇక్కడ ఫుడ్కి ట్రే అండ్ మనకి లెగ్ స్పేస్ కానీ బాగానే ఇచ్చున్నారు ఇల్లు. దెన్ బయట వ్యూస్ చూడండి ఇవైతే. ఇంకా ట్రైన్ వెళ్ళే స్పీడ్ వచ్చి ఆడ మీకు పై కనిపిస్తుందా, ఆడ వాళ్ళు వేస్తున్నారు. అండ్ ప్రజెంట్ ట్రైన్ స్పీడ్ వచ్చి మీకు 130 అలా వెళ్తుంది. బయట చూడండి వీళ్ళు ఇల్లులు ఎలా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి. లైక్ ఓల్డ్ ఉజ్బెకిస్తాన్ వైబ్స్ వస్తున్నాయి నుండి. అండ్ ఏదైతే వీళ్ళు ఛార్జ్ చేశారో దానికైతే బెస్టే. ఇది నాకు తెలిసి నేను సౌదీలో కానీ ఎక్కదాం అనుకున్నా, బట్ సౌదీ చాలా కాస్ట్లీ. ప్రజెంట్ ట్రైన్ స్పీడ్ వచ్చి ఇక్కడ లైటింగ్ కనిపిస్తుందా, 165 కిలోమీటర్స్ పర్ అవర్. 165 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే ట్రావెల్ చేస్తున్నాం మనం. ఇంకా అయితే స్పీడ్ పెరుగుతుంది, ఇది బుల్లెట్ ట్రైన్ కాబట్టి. అండ్ మనం అయితే లోపల కూర్చొని ఉన్నాం. బయట ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి చూడండి, స్తంభాలు ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో మీకు అర్థమైపోద్ది. స్పీడ్ స్తంభాలని చూడంగానే వస్తుంది, జప్ అని వెళ్తుంది. దానివల్ల ఏమంటే ఇంకా స్పీడ్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఇది బుల్లెట్ ట్రైన్ కాబట్టి. అండ్ ఈ నుండి చూడండి విండో హెవీ కాంబినేషన్, విండో సీట్ అండ్ అఫ్రోసియాబ్. దీని పేరు 165 అయితే ప్రజెంట్ వెళ్తుంది ఇది. అండ్ సీటింగ్ కానీ ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే ఉంది, కంఫర్ట్గానే ఉంది కదా బాయ్. సీటింగ్ కానీ కంఫర్ట్గానే ఉంది మంచిగా. అండ్ ఇక్కడ ఫుడ్ అనేది ఇంక్లూడెడ్ ఉండదు దీంట్లో. మనకి ఫుడ్ కావాలంటే మనం ఈడే నార్మల్గా మన ఇండియన్ ట్రైన్స్లో వస్తారు కదా టీ, అలాగా ఈడ వాళ్ళే క్యాబిన్ వాళ్ళే టీ అది అమ్ముతూ ఉంటారు, మనం కొనుక్కోవచ్చు. అండ్ దీని టైమింగ్స్ కానీ వేరేగా ఉంటాయి. మీరు ఒకసారి స్టేషన్ వోక్జాల్కి వెళ్తే మీరు చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుండి సీనరీ చూడండి, నిజంగా చెప్తున్నా ఎంత మొత్తం మీకు తాష్కింద్ ఆ సైడ్ కాదు కానీ సమర్కంద్, బుఖారా ఆ సైడ్ వస్తే మీకు మొత్తం విలేజ్ వైబ్స్ వస్తాయి. ఓల్డ్ ఉజ్బెక్ మీరు చూడొచ్చు. ఇల్లులు చూసారా, ఇది విలేజెస్ ఇవి ఈడవి. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ 270 కిలోమీటర్స్ ఓన్లీ 1 hour 42 minutesలో అయితే చేరబోతున్నాం సమర్కండ్ టు బుఖారా. ఇది అఫ్రోసియాబ్లో. ఈ ట్రైన్ అయితే చూడండి లోపల నుండి ఇలా అయితే ఉంది. ప్రజెంట్ ఇలా ఇది మనం డోర్ దగ్గరకు వచ్చాం. ఇదైతే దీని వాష్రూమ్, లైక్ చిన్నగా ఉంది. వేయంగానే లైట్ ఆన్ అయింది, డోర్ వేయంగానే. వెస్ట్రన్ బాత్రూమ్, నిజంగా చెప్తున్నా వర్తే మనం ఇచ్చిన ప్రైస్కి. ఇదైతే బ్లర్గా ఉంది బికాస్ ఆఫ్ దిస్ మిర్రర్. ఇదైతే లగేజ్ స్పేస్ ఇది. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. మై కార్ నెంబర్ ఇక్కడ చేపెట్టంగానే చూడండి డోర్ అయితే ఇలా ఓపెన్ అవుద్ది. అండ్ సీటింగ్స్, ఇది మన సీటింగ్, లైక్ ముందర ఫ్రంట్ ఉంటాయి సామాన్లకి పైన. ఇక్కడ నుండి చూడండి బుఖారా స్టేషన్కి అయితే మనకి అఫ్రోసియాబ్ తెచ్చేసింది. విత్ జస్ట్ 1 hour 42 minutesలో అయితే మనకి డైరెక్ట్గా సమర్కండ్ నుండి బుఖారా తెచ్చేసింది. నిజంగా జర్నీ అర్థం కాలేదు, చాలా ఫాస్ట్గా వచ్చేసాం. అదే నేను తాష్కింద్ నుండి సమర్కండ్కి వచ్చినప్పుడు మెంటల్ ఎక్కిపోయింది ఆ బస్ జర్నీలో. ఎప్పుడు మాత్రం బస్ జర్నీ చేయవద్దు,
ఇది ఉజ్బెక్లో తాష్కింద్. అండ్ ఈ ట్రైన్ వచ్చి ఈ ఉజ్బెక్లో తాష్కింద్ నుండి సమర్కండ్ నుండి బుఖారాకి అయితే వెళ్తుంది. కీవాక్ కానీ ఫ్యూచర్లో దీనికి ప్లాన్ చేస్తున్నారు. ఐ థింక్ కీవాక్ కానీ పోయేటట్టుగా వీళ్ళు చేస్తారు. బట్ ఇక్కడ నుండి మనం బయటికి వెళ్ళి లెట్స్ గో చెక్ ఇన్ అవ్వాలి ఇప్పుడు అపార్ట్మెంట్లో. అయితే నేను ఇది చూడండి, ఇప్పుడు అయితే బుఖారా స్టేషన్ నుండి బయటికి వచ్చి ఇండెక్స్ బుక్ చేసాం మన అడ్రస్కి. అండ్ బుఖారా స్టేషన్ అయితే బయట నుండి ఇలా కనిపిస్తుంది. వోక్జాల్, వీళ్ళు రైల్వే స్టేషన్ని వోక్జాల్ అని పిలుస్తారు. చూడండి ఇక్కడ ఇంకా క్లీన్గా ఉంది, సమర్కంద్ కన్నా ఎక్కువగా బుఖారా క్లీన్గా ఉంది. అండ్ చూద్దాం ఇక్కడ వైబ్స్ ఎలా ఉంటాయో. బుఖారా అనేది కనిపిస్తున్నాయి కదా ఇక్కడ, ఇలాంటివి ఓల్డ్ హిస్టారికల్ ప్లేస్ బుఖారా అనేది. అక్కడికి వెళ్దాం అండ్ మన ట్యాక్సీ రాగానే మనం బయలుదేరదాం.